హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో రీసెంట్గా మన ఛానల్లో శంకర విలాస బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రజెంట్ ఎంతవరకు నడుస్తూ ఉన్నాయి శంకర విలాస బ్రిడ్జ్ పనులు, సో కంప్లీట్ అయిపోయాయా లేదా అనేది మొత్తం కూడా మనకి ఈ వీడియోలో చూపిస్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో సంబంధించి ఒక కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. సో ప్రజెంట్ అయితే నేనైతే బ్రాడీపేట 4వ లైన్లో అయితే ఉన్నాను. సో బ్రాడీపేట 4వ లైన్కి ముందు నుంచి వర్క్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మొత్తం కూడా మట్టి అయితే తోలారనమాట. సో ఎటువంటి వెహికల్స్ ఇటువైపు రాకుండా ఉండటానికి. అండ్ అదేవిధంగా లాస్ట్ 1 మంత్ క్రితం అయితే ఒకే ఒక పిల్లర్ అయితే కంప్లీట్ చేశారు. సో చూశారు కదా మొత్తం కూడా. సో ఇక్కడ షాపులు అయితే ఎలా ఉన్నాయి చూడండి, షాపులు మొత్తం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో 7:30కి షాపులన్నీ కూడా అప్పుడే క్లోజ్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదా. సో లాస్ట్ 1 మంత్ క్రితం ఒకే ఒక పిల్లర్ అయితే మామూలు కన్స్ట్రక్షన్ చేసి రోడ్డు కూడా ఉండేది. సో ఆ రోడ్డు మొత్తాన్ని కూడా తొలగించారు. సో చాలా అంటే చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి బ్రాడీపేట వైపే పనులు. సో హాస్పిటల్ వైపు కన్నా ముఖ్యంగా బ్రాడీపేట వైపు పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో పోయిన నెల ఒకటున్న పిల్లర్ ఇప్పుడు వచ్చేసి 3 పిల్లర్లుగా అయితే ఏర్పాటు చేశారు. సో మీరు ఎదురుగా చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి రెండోది అనమాట. సో రెండో పిల్లరు. సో ఇది పై వరకు రాలేదు. సో మొత్తం అయితే 3 పిల్లర్లు అయితే కంప్లీట్ చేశారు. సో బ్రాడీపేట వైపు పనులు కంప్లీట్ చేస్తే సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా షాపులు, సో బ్రాడీపేట, అరణ్యాలపేట షాపులు అయితే ఈ బ్రిడ్జ్ వల్ల చాలా అంటే చాలా నష్టపోయాయి. ఒకప్పుడు 7:30కి ఈ షాపులను ఓపెన్ చేసేవాళ్ళు. సో ప్రజెంట్ ఈ షాపులు మొత్తం కూడా క్లోజ్ అయ్యాయి. సో ఇది వచ్చేసి 3వ పిల్లరు. సో బ్రాడీపేట వైపు మొత్తం కూడా ఒక పిల్లర్ల వర్క్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇవి కానీ కంప్లీట్ అయిపోతే ఇక బ్రాడీపేట, అరండవేలపేట వెహికల్స్ అనేవి స్మూత్గా వెళ్ళవచ్చును. సో ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గించవచ్చునని చెప్పేసి సో ప్రజెంట్ అయితే బ్రాడీపేట వైపు అయితే పనులు అయితే చాలా వేగవంతంగా అయితే సాగుతూ ఉన్నాయి. సో వర్షం వచ్చినా కూడా ఆగట్లేదు. మీరు చూశారు కదా. సో ఒకప్పుడు ఈ ఫేమస్ షాపులు అనమాట, రోడ్డు అమ్మటే ఉన్న షాపులు. సో రోజుకి ఒక 10 లక్షల వరకు కూడా సేల్స్ అయ్యే షాపులు. సో ప్రజెంట్ టైం వచ్చి 7:30 అవుతున్నా కూడా క్లోజ్ అయ్యాయి. సో చూశారు కదా. ఇదంతా బుక్ స్టాల్ అనమాట, విశాలాంధ్ర బుక్ స్టాల్. సో ఎక్కడెక్కడో నుంచి వచ్చేసి ఇక్కడ బుక్లు అనేవి కొనేవాళ్ళు. సో ఆ షాపులు మొత్తం కూడా ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయాయి. సో బ్రాడీపేటలో ఉన్న చాలామంది వ్యాపారస్తులకి అయితే ఒక తీవ్ర నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంది ఈ బ్రిడ్జి. అంతేకాదు ఇక్కడ మనకు ఒక టీ స్టాల్ అవపడతా ఉంది. సో గుంటూరులోనే బ్రాడీపేటలో మొట్టమొదటి టీ స్టాల్ అనమాట, మందాకిని టీ స్టాల్. సో ఇది తెలియని వాళ్ళు గుంటూరులో చాలామందికి తెలుస్తుంది. సో ఇది తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో మీరు ఎప్పుడైనా టీ స్టాల్ దగ్గరికి వచ్చి టీ తాగితే మటుకు ఒక లైక్ వేయండి. సో ఇప్పుడు మనం అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఈ 4వ లైన్లో నుంచి 3 పిల్లర్లు కంప్లీట్ అయ్యాయి కదా. మొత్తం వచ్చేసి 7 పిల్లర్లు అయితే ఉంటాయి. ఇంకా ఒక 4 ఏర్పాటు చేయాలి. సో ఆ 4 కనుక ఏర్పాటు చేశారు అనుకుంటే సో బ్రాడీపేట వరకు ఆల్మోస్ట్ ఒక 50% పనులు అయితే కంప్లీట్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే ఇది ఇక్కడ మెయిన్ వచ్చిన సమస్య ఏంటంటే రైల్వే ట్రాక్ అనమాట. సో ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి ఇదంతా కూడా పిల్లర్స్ ఏర్పాటు చేసి వెహికల్స్ ఏమి రాకుండా ఉండటానికి ఇలా రాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది, చిన్న సందు ఉన్నా సరే బైకు వాళ్ళు ఆ సందుని ఒక మార్గంగా చేసుకొని బ్రాడీపేట, అరణ్యాలపేట మీద ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో అలా వాళ్ళు ట్రావెల్ చేయకుండా ఉండడం కొరకు ఈ యొక్క రాళ్ళు అయితే ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే ఇదంతా రోడ్డు కన్స్ట్రక్షన్ కదా. సో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగి ఎవరికైనా ఏదైనా అయిందంటే మళ్ళీ అది పెద్ద న్యూసెన్స్ అవుతుందని చెప్పేసి సో ప్రజెంట్ అయితే ఇటువైపు ఏ వెహికల్స్ అయితే లేవు. సో చిన్న అండర్ గ్రౌండ్ ఒకటైతే ఏర్పాటు చేశారు. సో ఎందుకంటే చుట్టూ తిరిగి వెళ్ళటం కన్నా చిన్న బైకులు వెళ్ళటం కొరకు. సో ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా కూల్చలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ అమ్మటే ఉంది. సో ఇక్కడ అతిపెద్ద సమస్య వచ్చేసి ఈ యొక్క రైల్వే ట్రాక్ అమ్మటే ఉన్న ఈ యొక్క బ్రిడ్జిని కూల్చివేయాలి. ఎందుకంటే గుంటూరు అనేది ఒక జంక్షను. సో ఇక్కడ నిత్యం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ట్రైన్లు వస్తూ ఉంటాయి.
ఇదంతా కూడా పై వ్యూ అనమాట. సో చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. సో చిన్న చిన్న ఆటోలు, బైకులు, కార్లు కూడా ఈ యొక్క బ్రాడీపేట ఫస్ట్ లైన్లో నుంచి వెళ్ళవచ్చును. చూశారు కదా, ఈ బ్రిడ్జి మడుకు ఇంతవరకు అలాగే ఉంది. దీనిని కదిలించలేదు. ఎందుకంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గుంటూరు నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళే ట్రైన్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. సో ఆ రైల్వే వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా వీటిని తొలగించడం అనేది ఒక పెద్ద సమస్యలాగానే ఉంది. సో మరి వీటిని ఎప్పుడు తొలగిస్తారో ఏంటో తెలియదు. సో వీటిని తొలగించడానికి ముందు మన యొక్క పిల్లర్స్ అనేవి కంప్లీట్ చేసుకొని ఇరువైపులా, ఆ తర్వాత ఈ బ్రిడ్జి పనులని వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. సో ప్రజెంట్ మీరు చూశారు కదా, సో బ్రిడ్జి పైకి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఒకసారి మన వ్యూ చూద్దాం ఎలా ఉందో. సో చూడండి వ్యూ మొత్తం ఎలాగుందో. నాకెందుకు పాత బ్రిడ్జిని కట్టినట్టే ఈ బ్రిడ్జ్ కూడా కడతారు. సో ఎక్స్టెన్షన్ ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రాడీపేట 4వ లైన్ నుంచి షాపులు అనేవి ఏమీ కూడా ఇంతవరకు కూల్చివేయలేదు. సో మొత్తానికి పాత బ్రిడ్జ్ ఏ విధంగా అయితే ఉందో, సో పనులు కూడా ఆ బ్రిడ్జి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కొంచెం ఒక 200 మీటర్స్ వరకు పొడిగించే పనులు స్టార్ట్ చేశారు తప్ప సో అంతకుమించి ముందుకైతే వెళ్ళలేదు. సో ఇటువైపు కూడా అంతే. సో బ్రిడ్జి నుంచి ఒక 100 మీటర్స్ దూరం అయితే తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మటుకు చాలా అంటే చాలా నిదానంగా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ముందు మనకి బ్రాడీపేట కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దాకా రావచ్చని ఇటువైపు అయితే మహా అయితే ఒకే ఒక పిల్లర్ అయితే ఏర్పాటు చేశారు. సో ఎందుకంటే బ్రిడ్జి మొత్తాన్ని తొలగిస్తూ ఉన్నారు అంతే. సో చుట్టూ కూడా మట్టి అయితే పోసారనమాట. సో వెహికల్స్ ఏమి రాకుండా. సో ఇక్కడ కూడా మనకైతే ఒక చిన్న ప్లస్ అయితే ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రూట్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు పైన ఉన్న రాళ్ళు అయితే తొలగించారు. సో ఇక్కడ నుంచి మనం ఆ గోడ పక్క నుంచి అయితే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళవచ్చును. సో ఇదొకటి ప్లస్ అనమాట. సో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. సో మొత్తం వ్యూ చూడండి. సో మనకి గుంటూరు బ్రాడీపేటకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువైపు వచ్చేసి ఓన్లీ పిల్లర్స్ పునాదుల వరకు తవ్వుతూ ఉన్నారు. సో ఒకే ఒక పిల్లర్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యేది. సో బ్రాడీపేటతో పోలిస్తే హాస్పిటల్ వైపు చాలా అంటే చాలా నెమ్మదిగా పనులు అయితే సాగుతూ ఉన్నాయి. చూశారు కదా మొత్తం కూడా. కానీ ఫస్ట్ స్టార్ట్ చేయటం మటుకు ఇటువైపే స్టార్ట్ చేశారు, హాస్పిటల్ వైపే. కానీ ఫినిషింగ్ మటుకు మనకు బ్రాడీపేట వైపు ఇస్తారు. ఇదంతా కూడా బ్రిడ్జి. సో బ్రిడ్జి పక్కన మనకి రైల్వే ట్రాక్. ప్రజెంట్ అయితే ట్రైన్లు నడుస్తూ ఉన్నాయి. రైల్వే ట్రాక్ని కూడా ఎక్కడా కూడా కదిలించలేదు. సో ఆల్మోస్ట్ పాత బ్రిడ్జి ఉన్నట్టే కడతా ఉన్నారు. హైట్ కూడా అలాగే ఉంది. సో కొత్తగా ఏమి కట్టరేమోనని నాకైతే అనిపిస్తూ ఉంది. సో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి బ్రిడ్జికి సంబంధించి. చూశారు కదా, ఇది 1వ ప్లాట్ఫామ్ అనమాట గుంటూరు రైల్వే స్టేషను. సో గుంటూరు రైల్వే స్టేషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పనులు అనేవి చేసి ఆపివేయాలి అని చెప్పారు. సో 15 నిమిషాలు కూల్చడం, తర్వాత ఆపివేయటం, తర్వాత ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో 15 నిమిషాలు గ్యాప్ తీసుకోవటం అనేది కొంచెం రిస్క్తో కూడిన వ్యవహారం. సో మరి అసలు ఏం చేస్తారు ఈ ప్రభుత్వము అండ్ రైల్వే వాళ్ళు అనేది మనం చూడాలి. ఈ బ్రిడ్జ్ అసలు ఎప్పుడు కూల్చివేస్తారో కూడా. కూల్చివేసినప్పుడు ట్రైన్లు అనేవి కొంచెం ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. సో ఆ ట్రైన్లు ఇవన్నీ కూడా మరి గుంటూరు వైపు నడుస్తాయా, నడవా, లేకపోతే ఆ యొక్క రైల్వే స్టేషన్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి ట్రైన్స్ అనేవి మారుస్తారో లేదో మనం చూడాలి. సో రైల్వే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. సో ఈ యొక్క ట్రైన్స్ని మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి మార్చవచ్చును.